హాయ్ అందరికీ హాయ్. ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే సమాచార హక్కు చట్టం గురించి చెప్తున్నాం. సమాచార హక్కు చట్టం గురించి చాలామంది మీరు రిజిస్టర్ పోస్ట్ చేస్తుంటారు, సమాచారం అడుగుతుంటారు. కొంతమంది అధికారులు ఏం చేస్తుంటారు, ఇది థర్డ్ పార్టీ సంబంధించినది, మేము థర్డ్ పార్టీ మనుషులం, మేము సమాచారం ఇవ్వలేము అంటుంటారు. అలాంటి వాటికి సుప్రీంకోర్టు చెక్ పెడుతూ ఏం చెప్తుంది, మనం ఎవరికైనా ఏ దాంట్లో అయినా సమాచారం అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా థర్డ్ పార్టీ కాదు, మీకు తెలియకపోయినా తెలుసుకొని మరి ఆ సంబంధించిన సంస్థ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా సమాచారం అడిగిన వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి సమాచారానికి థర్డ్ పార్టీ వాళ్ళకి చెక్ పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు సమాచారాన్ని ఎవరినైనా అడగచ్చు. సమాచారాన్ని ఇవ్వకపోతే మీరు రాష్ట్ర సమాచార కమిషన్ ఫోరంలో మీరు వాళ్ళ మీద ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటారనమాట. ఇది నేను చెప్పబోయే మీకు సమాచార హక్కు గురించి. సమాచారాన్ని వాడుకోండి. ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం అడిగే హక్కు ఉంటుంది. ఏ సమస్యలో అయినా మీరు సమాచారాన్ని అడగాలి.